నమస్కారం. ఈరోజు హైదరాబాద్‌లో ఈ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ ఇనాగ్రేషన్‌కి నన్ను పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా సురేందర్ రెడ్డి గారికి, లక్ష్మీనారాయణ గారికి, మా సంపత్‌కి, ప్రదీప్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. బేసిక్‌గా మ్యూజిషియన్స్ అనేవాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఎంతైనా చదువుకోవచ్చు, ఎంతైనా పేరు గడించొచ్చు. కానీ మ్యూజిక్ అనేది భగవంతుడు అనుగ్రహం. పుట్టినప్పటి నుంచి అదొక బ్లెస్సింగ్ ఉంటేనే మ్యూజిషియన్ అవుతారు. డెఫినెట్లీ. అండ్ మ్యూజిషియన్స్ ఆర్ వెరీ 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 సెన్సిటివ్. అండ్ ఎంత గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళని సరే మంచి పాట వింటే వాళ్ళు అలా హాయిగా ఉంటారు అనమాట. మనందరికీ రిలాక్సేషన్ మ్యూజిక్. సో ఒక వన్ స్టాప్ మ్యూజిక్ సొల్యూషన్ నేర్చుకునే వారికి అటు హిందుస్థానీ కానీ, వెస్ట్రన్ కానీ, కర్ణాటిక్ క్లాసికల్ కానీ, గిటార్ కానీ, కీబోర్డ్ కానీ, ఇంకా జాజ్ డ్రమ్స్ కానీ ఇవన్నీ నేర్చుకోవడానికి హైదరాబాద్ లో మనకంటూ ఒక మ్యూజికల్ అనే ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఉండడం అనేది డెఫినెట్లీ చాలా చాలా గర్వించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. మరొకసారి ఇంత మంచి ఇన్స్టిట్యూట్ ని చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ బ్రాంచ్ లో ఈ శాఖలో ఈరోజు ఈ ఇనాగ్రేషన్కి నన్ను పిలిచినందుకు చాలా సంతోషం. ఇంకా చాలా దినాభివృద్ధి చెందుతూ చాలా మంది ఇక్కడ నేర్చుకోవాలని, దాని ద్వారా చాలా ఆత్మసంతృప్తి ఉంటుంది. డబ్బులు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఎవరికైనా ఫస్ట్ మ్యూజిక్ పాడుతున్నా, నేర్చుకుంటున్నా, ఒక కళాకారుడిగా నేను పాడుతున్నప్పుడు నాకేం కనిపించదు. పాడుతున్నప్పుడు ఐ ఫీల్ సో మచ్ జాయ్. నేను పాడుతూ నా కోసం ఎదురుకుండా ఇంతమంది వాళ్ళందరే ఆనందిస్తారనమాట. అలాగే కీబోర్డ్ ప్లే చేసిన, గిటార్ ప్లే చేసిన, డ్రమ్స్ ప్లే చేసిన, అది మాటల్లో చెప్పలేని అనుభూతి. సో ఈ అనుభూతిని అందరూ అనుభవించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ మ్యూజికల్కి, సురేందర్ రెడ్డి గారికి, లక్ష్మీనారాయణ గారికి, సంపత్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆఫ్ మ్యూజికల్, ప్రదీప్ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు. ఆల్ ది వెరీ బెస్ట్ మ్యూజికల్. థ్యాంక్ యూ. ముందుగా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి శ్రీకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ చేసినందుకు. మ్యూజిక్ అనేది ఒక అకాడమిక్ సబ్జెక్ట్గానే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ప్రాథమిక విద్యలాగా అభ్యసించాలి. దాని తాలూకా బెనిఫిట్స్ లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండిపోయే ఒక సబ్జెక్ట్ అంటే అకాడమిక్ సబ్జెక్ట్ అనేది ఒక ఫైనాన్షియల్ వెల్నెస్. అలాగే మ్యూజిక్ అనేది ఒక మెంటల్ వెల్నెస్. ఒక మనిషి ఆల్రౌండ్ వెల్ రౌండెడ్ ఇండివిజువల్గా ముందుకు వెళ్ళాలంటే ఈ రోజున స్పోర్ట్స్, ఆర్ట్స్, అకాడమిక్స్ మూడు కూడా కాంబినేషన్లో ఉన్నప్పుడే ఒక చక్కటి అవుట్లుక్ అనేది ప్రతి ఒక్కళ్ళు వస్తుంది. సో అందులో ఆర్ట్స్లో కూడా మ్యూజిక్ అనేది దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందరూ కూడా మ్యూజిక్ వింటారు, అందరూ కూడా మ్యూజిక్ లైక్ చేస్తారు. బట్ మ్యూజిక్ ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవచ్చు. మ్యూజిక్ అనేది ప్రతి మనిషిలో కూడా ఉంటుంది, ఒక లయ, తాళం అనేది. బట్ ఏంటంటే చాలా మందికి ఒక అపోహ ఉంది, మేము నేర్చుకోగలమా, నేర్చుకోలేమా అనేది. ఏమీ కాకపోతే అట్లీస్ట్ రిథమ్ సెన్స్ అనేది ప్రతి మనిషిలోనే ఉంటుంది అండి శ్రీకృష్ణ గారు. సో బేసిక్ డ్రమ్స్ అనేది నేర్చుకోవచ్చు. సో నేర్చుకోపోవడం అంటూ ఏం లేదు మ్యూజిక్లో. కొంతమందికి ఎక్కువ సంవత్సరాలు పడుతుంది, కొంతమంది తక్కువ పడుతుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక సిలబస్ త్రూ నేర్పిస్తే ఖచ్చితంగా ఒక 6 నెలలు లేట్ అయినా కూడా మ్యూజిక్ వస్తుంది. అందుకని ఇక్కడ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా ఒక సిలబస్ ఉంది. ఆ సిలబస్ ప్రకారంగా టీచ్ చేస్తారు టీచర్స్. సో 4, 5, 6 ఇయర్స్ నుంచి మొదలు పెడితే అప్ టు 60,000, 70,000 కూడా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నేర్చుకోవచ్చు. వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్, వెస్టర్న్ వోకల్ కాకుండా ఇండియన్ క్లాసికల్లో కర్ణాటిక్ వోకల్, అలాగే హిందుస్థానీ వోకల్ సబ్జెక్ట్స్ని మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్ ఎడ్యుకేషన్లోకి తీసుకురావాలన్నది కూడా ఇంకొక ధ్యేయం మ్యూజికల్కి. నాట్ జస్ట్ ఇప్పుడు ఒక పియానో లేకపోతే గిటారు, యాజ్ మచ్ వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ అంత ఇంపార్టెంటో ఇండియన్ క్లాసికల్ అనేది మన సంస్కృతిలో ఒక భాగం. ఇది ఎన్నో వేల సంవత్సరాలుగా ఎంతో గొప్ప విద్య మన దగ్గర ఉంది. బట్ ఈ రోజున అకాడమీస్లో దాన్ని ఫుల్ టైం టీచ్ చేయట్లే ఈ రోజున. అందుకని మ్యూజికల్లో ప్రతి ఒక్క మ్యూజికల్ అకాడమీలో కూడా ఈ ఇండియన్ క్లాసికల్ అనేది కంపల్సరీ టాట్ సబ్జెక్ట్. ఇట్ విల్ ఆల్వేస్ బీ అవైలబుల్. యూ వాక్ ఇన్ టు ఎనీ మ్యూజికల్ సెంటర్, మీరు ఖచ్చితంగా అక్కడ మీరు హిందుస్థానీ వోకల్ కానీ, ఇండియన్ క్లాసికల్, కర్ణాటిక్ వోకల్ కానీ నేర్చుకోవడానికి ఒక టీచరు, ఒక సిలబస్ ఉంటుంది అక్కడ రెడీగా. థ్యాంక్ యూ వెరీ మచ్.